ప్రైజ్ ది లార్డ్. చెప్తావా? ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. I thank God this great privilege God has given to me. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. I feel that this is a blessed day that God has given to us. ఇది దేవుడు ఆశీర్వదించిన దినమని నేను నమ్ముతా ఉన్నాను. When we think about our life, Indian people life, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ జీవితాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు we cannot go to another place to preach the word of God. We are not willing to go, and we will not spend the money to go and preach the word of God. మనం ఎక్కడికి కూడా వెళ్ళి సువార్తను ప్రకటించాలి అన్న ఆలోచన మనకు రాదు. ఒకవేళ వచ్చిన డబ్బు ఒకవేళ ఖర్చు పెట్టాల్సి వస్తే వెనకాడతాం. I thank God, the great man of God, evangelist Jack Peterson. గొప్ప దైవజనులు ఇవాంజలిస్ట్ గారు జాక్ గారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. I know him very well the many years. చాలా సంవత్సరాల నుంచి ఆయన నాకు చాలా బాగా తెలుసు. He is very passionate about India to preach the word of God. భారతదేశంలో దేవుని సువార్తను ప్రకటించడానికి చాలా ప్యాషన్, కోరిక కలిగిన దైవజనుడు. From America to all over the way to come to India, it is a 2 lakhs rupees for only ticket. అమెరికా దేశం నుంచి భారతదేశానికి మరీ ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాలకు రావడానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. అక్షరాల 2 లక్షలు. 2 lakhs rupees. 2 లక్షల రూపాయలు. But కానీ I want to tell you with frankly, నేను చాలా యథార్థంగా మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. we are traveling after reaching here, we are traveling many places. ఇక్కడికి వచ్చిన తర్వాత, భారతదేశానికి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం మేము. You just adjusting the climate and food and everything. ఆయన ఎలాంటి దైవజనుడు అంటే ఆహారము, భోజనము, వసతి అన్నిటినీ కూడా సర్దుకొని మరీ సేవ చేస్తున్న దైవజనుడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామములో I know many people from USA. నాకు యుఎస్ఏలో చాలా మంది దైవజనులు తెలుసు. When I took him to hotel to stay, he said, I don't want to stay here, I want to stay somewhere from your house. నేను హోటల్కి తీసుకొని వెళ్ళి మీరు హోటల్లో ఉండండి దైవజనుడా అంటే, లేదు నేను హోటల్లో ఉండను, నేను ఎవరి ఇంట్లో అయినా సరే నేను ఉంచితే చాలా అక్కడ ఉంటానని చెప్పి. Pastor Jock, you came from all the way from the USA. Please, you take rest somewhere. Then he said, no, I don't want to take rest. We will go somewhere to preach the word of God. దైవజనుడా, మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, మీరు మంచి హోటల్లో రెస్ట్ తీసుకోండి అంటే, లేదు నేను డబ్బు ఖర్చు పెట్టను, ఎక్కడైనా పర్వాలేదు నేను ఉంటాను అని చెప్పిన దైవజనుడు ఆయన. ఒక్క రోజు మనం సువార్త ప్రకటించి వెళ్తే అలసిపోయి మనం కూర్చొని గొడవపెడుతూ ఉంటాం. కానీ ఈస్ నాట్ లైక్ దట్ మ్యాన్. ఆయన అలాంటి వ్యక్తి కాదు. అలసిపోయి నా వల్ల కాదు, నాకు చేత కాదు అనే వ్యక్తి కాదు. I never asked. He willing to spend money, but only for preach the word of God. ఆయన డబ్బును ఖర్చు పెట్టడానికి వెనకాడడు, కానీ ఇష్టం వచ్చిన వాటికి కాదు, దేవుని సువార్తను ప్రకటించడానికి మాత్రమే. చెప్పండి కొట్టి దేవుని. We all should pray for this family. అంత దూరం నుంచి మన కోసం, మన ముక్కు తెలియదు, మన ముఖం తెలియదు, తర్వాత గుర్తుంటామో లేదో తెలియదు, కానీ సువార్త ప్రకటించాలి అన్న ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి మనందరి మీద దేవుడు ఉంచుతున్న బాధ్యత ఏంటంటే, ఎడబాయక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పుడు వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం. We may think that after coming the white people and the USA people, they gave much money, on lakh of rupees they received, and Elias received lakh of rupees, David received lakhs of rupees. Oh my God, this is the things that are going on in India. థ్యాంక్ యూ అయ్యగారు, మాట చెప్పారు. అయ్యగారు ఏమన్నారంటే, చాలా మంది తెల్లని చూస్తే ఏమనుకుంటారా, వచ్చినాయి పెద్ద పెద్ద కట్టలు వచ్చుంటే ఇంట్లో బీరువా నింపేసి ఉంటారు అని అనుకుంటారు కదా. అయ్యగారు ఏమంటున్నారంటే, నాకు 10 రూపాయి ఇవ్వలేదు, ఎలియాజర్కు 10 రూపాయి ఇవ్వడు, ఉన్న డబ్బు దేవుని సువార్తను ప్రకటించడానికే వాడతారు తప్ప సేవకులకు ఇచ్చిపోయేవాడు కాదు ఆయన. Which I have money, I am spending this all sound system and all the things. నా సొంత డబ్బుతో, అయ్యగారు చెప్తున్నారు తన మాట, ఆయన సొంత డబ్బుతో సౌండ్ సిస్టమ్ గానీ, స్థలాలు గానీ, ఎక్కడికి వెళ్ళినా లైటింగ్ గానీ అయ్యగారే డబ్బులు పెట్టుకుంటా ఉన్నారు, తన సొంత డబ్బులు.
ఈ అయ్యగారు ఆయన Why I am telling these things? We used to talk such a way to spoil their testimony, our testimony. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? కాస్తో కూస్తో తుప్పు పట్టిన మన చెవులు అవి ఊడిపోతే దేవుని పట్ల బాధ్యత భారం మనకు వస్తుందన్న సాక్ష్యం చెప్పడం కోసం చెప్తున్నాను ఇవన్నీ. He has a great vision to spread the gospel all over India. ఆయనకి ఎలాంటి దర్శనం ఉంది అంటే భారతదేశ వ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటించాలి అన్న గొప్ప దర్శనము కలిగిన దైవజనుడు. After this meeting, we are planning to go in Warangal. After Warangal, we are visiting Odisha. After Odisha, we are going Andhra. After Andhra, we are planning to go in Tamil Nadu. అయ్యగారు చెప్పినట్టుగానే వరంగల్, తమిళనాడు, అక్కడ ఇక్కడ చాలా ప్రాంతాలుగా అలు పెరగకుండా రెస్ట్ తీసుకోకుండా సువార్త. Every day we have the meeting. ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది. ఎక్కడ Please pray for him. ఆయన కోసం దయచేసి మీరందరూ ప్రార్థించండి. Please pray for his good health. ఆయన మంచి ఆరోగ్యము కలిగి ఇలాగే ముందుకు వెళ్ళాలి అని ప్రార్థించండి. Wherever we pray for you also. మేము కూడా ఎక్కడికి వెళ్ళినా మీకోసం ప్రార్థిస్తూనే ఉంటాం కాబట్టి మీరు కూడా ఆయన కోసం ప్రార్థించండి. Thank you so much. God bless you all. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే తండ్రి మనలో ఉన్న దోమల లాంటి అనుమానం పోవాలని అయ్యగారి మాటలు చెప్పిన. హల్లెలూయా. చాలా మంది రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఏదేమైనా కానీ ఈ రాత్రి ఈ స్థలంలో దేవుని నామాన్ని కనిపించడానికి దేవుడు మనకు మంచి సమయం ఇచ్చినాడు. అదే తండ్రి ప్రసంగంలో ఉందంటే ఆయన శరీరం లేకుండా భోజనం సంతోషించడం ఎవరికి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలో ఇలాగా దైవజనులుగా సంఘంతో కూడి దేవుని యొక్క నామాన్ని కనిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవుని చిత్తం లేకపోతే మనం కూడా చేయలేం. కాబట్టి చాలా సంతోషము. అయితే మన మధ్యలో మరొక దైవజనులు వచ్చినారు. ఈ నూతనకల్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు అలిగినూరు ఏపీ గ్రామాల్లో దేవునికి పరిచయం చేస్తున్న రెవరెండ్ పంది మార్క్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అక్కడ సభలు పెట్టి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. దైవజనులకు మిగతా వాళ్ళు రండి. పిలిచిన వారు గౌరవిస్తున్నప్పుడు వేదిక మీద రావడం చాలా సంతోషము. మంచిది. ఇప్పటికీ చాలా సమయం ఆలస్యం ఉంది కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం మీద వచ్చేసి అందరూ కూడా తలలు కళ్ళు మూసుకుంటుంది. మంచిది. దానికంటే ముందుగా మన మధ్యలో దైవజనులు పన్ను వారు గారు ఉన్నారు. మన అధ్యక్షులు వచ్చి కూడా ఒక నిమిషం ప్రీతి పిల్లలు చేస్తారు. తర్వాత మన వాక్యం వెళ్ళిపోతాం. ఐదారు నోటు పెట్టుకుంటే మళ్ళీ వాక్యం అయిపోయిన తర్వాత మనకు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు రండి రండి. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి అభిషక్తులైన దైవజనులకి, మన మధ్యకు వచ్చినటువంటి వాక్యోపదేశకులు జాకయ్య గారికి, చేరవచ్చినటువంటి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మరి ప్రేమతో మనల్ని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి ఎలీజర్ గారికి, మరి వారితోటి దైవజనులు మాకు మంచి పరిచయస్తులు దైవజనులు చంద్రశేఖర్ గారికి ప్రభు పేరిట వందనాలు. మరి సువార్త స్వస్థత మహోత్సవాలు ఒకరోజు మాత్రమే అని వారు ప్రకటించడం జరిగింది. మరి ఊహించకుండా దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమందు వారు వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు మేము చూసాం. అది ఒక్కరోజు అన్నారు, 2 రాత్రులు ఏర్పాటు చేశారు. ఇది దేవుడు ఏర్పాటు